శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అండి, మీ పేరు? సర్లా. మేడం, రీసెంట్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దారుణంగా ముక్కలుగా నరికి చంపి ఆ పార్ట్స్ అన్ని కూడా చెత్తకొప్పల్లో పారేయడాలు, హుస్సేన్ సాగర్లో పారేయడాలు అయితే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళ అమ్మ నాన్నకు ఒప్పించి చేసుకోవాలి, లేదు వేస్ట్ అది. అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఉన్నాయి కదా మనకి ఆర్య సమాధి, లేకుంటే మనకు కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది యువత ప్రేమ పేరిట కానీ లేకపోతే ఇంకోటి అనుకోని వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తర్వాత పెళ్లిళ్ళు చేసుకుని ఆఖరికి ఇలా బలైపోతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇక వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన గురించి నేను చచ్చిపోతున్నా అని ఉంటుంది వాళ్ళ మనసులో. అట్లా మనమేం చేయలేము, ఏం చేయలేము, నేనేం చేయలేము. ఇప్పుడు ఆ మహిళ కడుపులో ఒక బిడ్డ ఉండి కూడా తనని అంత దారుణంగా చంపి ఇప్పుడు అది కామన్ అయిపోయిందమ్మా, నీకు తెలియదు, అది కామన్ అయిపోయింది. అంటే మొన్నటి వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారని చెప్పి గత 2-3 నెలల నుంచి కూడా బాగా విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు చంపేస్తారనే న్యూస్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. ఎలా చూడాలంటారు సమాజంలో ఇలాంటి జరిగే క్రైమ్స్ గురించి? అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ ఉంటేనే అదొకటి ఉంటుంది. అబ్బాయి అమ్మాయి వెళ్ళినప్పుడు జరిపోవాలి పక్కకి, అంతేగాని ప్రెగ్నెంట్ వచ్చేదాకా ఎంత చూసుకునేదాకా అక్కడ అమ్మ నాన్నకి ఇబ్బంది, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది, అంతేనా కదా? వాళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి ఒక జాబ్ చేయించి వాళ్ళని వీళ్ళు పోషించాలి, కానీ వీళ్ళనే వాళ్ళు పోషించే టైం వచ్చింది ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు చనిపోయిన మహిళ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా చూడడానికి రాలేదని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఇంత దారుణంగా చనిపోయినా కానీ కనీసం కన్న తల్లిదండ్రులు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా? అమ్మాయి అంటున్నా, అమ్మాయి సైడ్ రాలేనంటే వాళ్ళకి ఏమనిపించిందో మరి. అంటే కులాంతర వివాహం మీరేం చెప్తారు? కులం బట్టి కూడా ఉంటది, కులం వల్ల ఉంటది. ఇప్పుడే కదమ్మా 2002లో నుండి స్టార్ట్ అయింది ఇది, అర్థమైందా? అంటే ప్రభుత్వం ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి, సమాజానికి ఆదర్శవంతంగా నిలబడండి అని చెప్పి కొన్ని సందేహాలు ఇస్తా ఉంటారు కదా. మరి ఇక్కడ జరుగుతున్న వీటి గురించి ఏం చెప్తారు మీరు? ట్యాంక్ బండ్ దగ్గర అంతా అదే ఉన్నది స్టోరీ. ఎవరన్నా పట్టించుకుంటారా? పోలీసు వాళ్ళు ఇట్లా వస్తారో అట్లా పంపిస్తారు, అంతే, ఇంకేం లేదా. సమాజంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారండి? మరి పురుషులకైనా ఆడవాళ్ళకైనా? ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇష్టపడండి, వద్దనట్లే, కానీ అమ్మ నాన్న కూడా ఒప్పియండి. ఎందుకంటే వాళ్ళు అంటే మనం పుట్టిను అంతే, కానీ వేస్ట్ ఇవన్నీ. లవ్ అంటే వేస్ట్. ఇప్పుడు ఆ మహిళను అంత దారుణంగా చంపాడు కదా, ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష ఇస్తే కనీసం ఆ చావుకు న్యాయం జరుగుతుంది అంటారు? శిక్ష ఇస్తే కరెక్ట్. అంటే మన దేశంలో ఉరి శిక్షలు అనేవి లేవు కదా, అయితే జీవిత ఖైదీ లేదంటే బెయిల్ రావు చేయొచ్చు. వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా, ఏదన్నా ఒకటి చేస్తారు, కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ దొరకపోవచ్చు, వేరే దగ్గర దొరుకుతాడు కదా, దొరుకుతాడు. ఒక మాటలో ఇటువంటి ఘటనల గురించి మీరు ఏం చెప్తారు సమాజానికి? ఏం చెప్పాలి అంటే మీ తరపున ఒక సలహా ఏంటి? ఎవరినైనా సరే వాళ్ళ వరకు ఒక మంచి చెప్పే విధంగా మీరేం చెప్తారు సలహా? అంటే చెంప మీద మనకి ఈయన కూర్చోబెడుతుంది, నేను వదిలేకపోయాము, కానీ నాకు తెలియదు కదా ఆయన ఎవరు. లేకపోతే ఇష్టం లేకపోతే ఎందుకు చెప్పాలి? అందులోనూ లవ్ మ్యారేజ్ చేసుకొని మరి అదే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బుద్ధి ఉండాలి. ఇక్కడ పెట్టి ఇలా చేయడం కరెక్టే అంటారు? అంటే ఫస్ట్ కూడా ఒకసారి అబార్షన్ చేయించినారంట, సెకండ్ టైం అయ్యేసరికి 5 months ప్రెగ్నెంట్ ఆమె ఆయన కూడా అది శిక్ష. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎక్కడ చెప్పమన్నా చెప్తాను నేను. ఎలాంటి శిక్ష చేయాలంటారు? అది ఘోరంగా చేయాలి. మీద అక్క చాలా మంది అంటున్నారు, అంటే నా చుట్టుపక్కల మంది బయట అట్లా నరికేసి ఉంటాడు అని కూడా మాట్లాడుతున్నారు. ప్రెగ్నెంట్ ఉన్నామే, ఆయన ఇష్టపడి వచ్చిన ఆమెని ఎట్లా చూసుకోవాలి, ఆయన నమ్మి వచ్చింది. అట్లాంటప్పుడు నువ్వు నమ్మి వచ్చిన వదిలే చంపొద్దు.
నమ్మకం లేదు. నువ్వు నమ్మి నువ్వు ఎంత బాగా చూసుకోవాలి. వాళ్ళ నాన్నని వదిలి కూడా కొట్టిన వాళ్ళు అందరిని వదిలిపెట్టి వచ్చింది. ఎట్లా చూసుకోవాలి? అది ఇంకో విధంగా కట్ చేసి దాన్ని ఇంట్లో పెట్టుకొని మరి ఎందుకు మారుతున్నారంటారు? చేస్తూనే ఉన్నారు అట్లా. అప్పటి నుండి లేదు, ఇప్పుడే వస్తూనే ఉన్నాయి అట్లా. ఫస్ట్ ఎప్పుడైతే ఒకరు చేసిరో అప్పటి నుండి ఉండే వాడిని కూడా వదలొద్దు. సంబంధం లేకోకుండా భార్యని భర్తను భార్య కోసం భార్యని ఇలా చంపడాలనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. అంటే దేనికి కారణం ఏంటంటావు? ఫోన్ల సినిమాల ఏంటి? ఫోన్లో అంటే కామన్గా ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడతారు, వీళ్ళకి డౌట్ వస్తుంది అబ్బాయి వాళ్ళకి. అబ్బాయిలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళకి వస్తుంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లా అవుతుంది. సో వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అమ్మాయిలు ప్రేమించే అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రేమించి ఇల్లు వదిలేసి వచ్చే అమ్మాయిలకి ఏం చెప్తారు? అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇష్టపడిన వాళ్ళు చేసుకుంటారు కదా. అది మన దాంట్లో మనకేమో సంబంధం ఉంటుంది. అంటే అబ్బాయిలను సెలెక్ట్ చేసుకునే దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో ఇద్దరు ఒప్పియాలి. అక్కడ అమ్మ నాన్నని ఒప్పియాలి, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నని ఒప్పియాలి. ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. నా ఒపీనియన్ అయితే అదే. చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. అనేది సెక్యూరిటీ ఉంటుంది కదా. చేసుకోకుండా ఏదో గుడిలో పోయి చేసుకున్నాం, ఆడ గోపురాలు వేసుకున్నాం, ఇల్లు వేసుకున్నాం, అలా వేసుకున్నాం, అది కాదు. నలుగురిని పెట్టి చేసుకునేది అదే గొప్ప. అడుగుతారు వచ్చి సో ఇట్లా సంబంధం లేకుండా ఉన్నాయంటే ఇట్లాంటి అరాచకాలు జరుగుతాయి. అమ్మ నాన్న ఇటు రారు, అటు రారు. అమ్మ నాన్నకు ఒక ఏడుపు ఒకటే మిగులుతుంది, నా బిడ్డ పోయింది, నా కొడుకు పోయింది. వాళ్ళు ఏడుస్తారు, ఇక్కడ